పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కూటమి నేతలతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ జానీ సైదా వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జానీ సైదా మాట్లాడుతూ శాసన మండలిలో వైసీపీ నేతలు భక్తుల మనోభావాలను గౌరవించకుండా దేవుణ్ణి అడ్డం పెట్టి రాజకీయాల అవసరాలకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. వారు ప్రసాదంలో జంతు కొవ్వు రసాయన పదార్థాలను కలుపుతూ వితండవాదన చేస్తున్నారని తెలిపారు. అదేవిధంగా గతంలో మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు తిరుపతి టికెట్లను బ్లాక్ లో అమ్మి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వ్యాపార కేంద్రంగా మార్చినట్లు సామాన్య భక్తులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. శాసన మండలిలో వైకాపా శాసనమండలి సభ్యులు వాళ్ళ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క డైరెక్షన్లో చెప్పులు వేసుకొని దేవుడి పటాలని చేతులతో తీసుకొని దేవుడిని అపచారం చేస్తూ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం దేవదేవుడిని అడ్డం పెట్టుకునే పరిస్థితికి నీచ స్థితికి దిగజారారు. వైసీపీ నాయకులకు వాళ్ళ నాయకుడికి భక్తుల మనోభావాలతో కానీ దేవుడు అంటే భయం భక్తి అనేవి లేకుండా పోయాయి. వాస్తవంగా పవిత్రమైన దేవుడి ప్రసాదంలో జంతు కొవ్వులను మరియు రసాయన పదార్థాలను కలపడమే కాకుండా వాటికి విరుద్ధంగా ఇవాళ వితండవాదం చేస్తున్నారు. వాళ్ళు కలిపారు, కల్తీ నెయ్యిని మామూలు తీసుకొని లంచాలు తీసుకొని కల్తీ నెయ్యిని సరఫరా చేసి జంతు కొవ్వు కలిసిన నెయ్యిని దేవుడి ప్రసాదంలో వాడి అవి ల్యాబులకు పంపించిన తర్వాత వాటి పరిశీలన పూర్తి అయిన తర్వాత ఇవాళ కాదు కూడదు అని మాట్లాడే పరిస్థితికి దిగజారారు. వాస్తవంగా అధికార సభల్ని గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ వెకిలి చేష్టలకి లేదా ప్రతిపక్ష సభ్యుల యొక్క బాడీ షేమింగ్ చేయడానికి లేదా వాళ్ళ ఇండ్లల్లో ఉన్న ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడడానికి లేదా శాసన మండలి నేతపై పిడిగుద్దులు కొట్టడానికో దౌర్జన్యం చేయడానికో ఒక కేంద్రంగా అడ్డాగా మార్చుకున్నారు. మళ్ళా అదే శాసనసభలో అదే శాసన మండలిలో ఇవాళ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. శాసన మండలి అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి, ప్రజా సమస్యల మీద పోరాడటానికి, ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించుకుంటూ నడపడానికి ఒక కేంద్రంగా ఉపయోగించుకోవాలి తప్పితే వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళ దుష్ట రాజకీయాలు చేస్తామంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు.